నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో అమృత్ పథకం భూ బాధిత రైతులు నిర్వహించిన ప్రెస్ మీట్ ఉద్రిక్తతకు దారితీసింది. తమ అనుమతి లేకుండా పంట భూములు ఆక్రమించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూబాధితులు కుర్మ మల్లారెడ్డి, కుర్మ నారాయణరెడ్డి, కుర్మ ప్రేమ్ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ భవనం సమీపంలో ఉన్న తమ పంట భూములను అమృత్ పథకం కింద ట్యాంక్ నిర్మాణం కొరకు బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము పేద రైతులం, తమకు ఉన్నది ఈ కొద్ది భూమి మాత్రమేనని, ఇప్పటికే గ్రామ అభివృద్ధి కోసం ఐకేపీ భవనానికి ఇచ్చారని, ఇప్పుడు మిగిలిన భూమిని తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డును పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని, నష్టపరిహారం తీసుకుని భూమిని అప్పగించాలని అల్టిమేటం ఇస్తున్నారని తెలియజేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యే, ఎంపీకి పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు. మాజీ సర్పంచ్ తురగ రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో గ్రామ అభివృద్ధి కొరకు రైతులే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని తెలియజేశారు. కానీ ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కోవడం అన్యాయమని, గ్రామ సభ లేకుండా, రైతుల అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఇతర దాతలు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇదే భూమిపై అధికారులు పట్టుబట్టడం అనుమానాలకు తావిస్తుందని విమర్శించారు. తక్షణమే అమృత్ పథకం ప్రతిపాదనను ఈ భూములపై నుంచి విరమించుకోవాలని, పేద రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజలకు ఎండాకాలం, వేసవికాలం వచ్చిందంటే తాగునీరు సరిపడలేదు, ఇవ్వలేకపోతున్నారు. ఇది అమృత్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చి భూసేకరణ లేకుండానే, ట్యాంక్ నిర్మాణం లేకుండానే పైప్ లైన్లు అయితే అంత ఊరంతా తవ్వి ధ్వంసం చేసి పైపులు అయితే వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇది కాంట్రాక్టర్ల లబ్ధి కొరకు వచ్చిందా ఈ స్కీము? ఈ పట్టణ ప్రజలందరికీ పరిశుభ్రమైనటువంటి వాటర్ను ఇవ్వడానికి వస్తున్నాయా తెలియని పరిస్థితి ఉన్నది. ఇన్ని ఎకరాల భూమి ఇచ్చిన ఈ రాయకల్కు ఈ 15 గుంటలు ఇవ్వడము, 15-20 గుంటలు ఇవ్వడం కష్టమైన పనేం కాదు. కూర్చడం అక్కడ అలా కూడా లెవెలింగ్ వచ్చింది అంటారు. అటు చేంజ్ చేసుకోవచ్చు కదా, ఎక్కడ చేస్తలేరు. ఆనే కడతాం అనుకుంటే టార్చర్ వచ్చి మక్క తీసేద్దామని వచ్చారు. మక్క ఉండగా కూడా మీరు ఉన్నారు కదా, శంకర్ అచ్చేడు, తమ్ముడు, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు రిపోర్ట్లు ఏముందంటే అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు, ఎలాంటి బావులు లేవు, పంట లేదని ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఉంది, అలా స్వశక్తి భవనం, డైరీ ఫామ్లు ఉన్నాయి, పంట ఉంది, నూతులు ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసుకోరు, వాళ్ళ అప్లికేషన్లో ఏముందో మీరు ఒకసారి చూడండి. అది మాకు పంపింది. దాంట్లో అవసరమైతే అది కూడా మీకు చూపించమంటే చూపెడతాం. ఎంత దారుణమైన సంఘటన, మొత్తం తప్పు రిపోర్టే. మమ్మల్ని అయితే సరే, నువ్వు ల్యాండ్ అప్లికేషన్ చేస్తే మమ్మల్ని అయితే అక్కడ పిలిచి అక్కడ మా సంతకాలు తీసుకోవాలిగా. ఎక్కడన్నా మేము సంతకం చేసినట్టయితే దేనికంటే దానికి ప్రూఫ్. అది లేదు, ఇది లేదు, సర్వే చేసినప్పుడు లేము, సంతకాలు లేవు, మాతో కూర్చునేటి మాట్లాడింది లేదు. ఇంతగానో భయానక వాతావరణం సృష్టిస్తే అసలు ఏది ఇది చాలా బాధ అనిపిస్తుంది. మీరే దయచేసి అన్నీ ఆలోచించండి. తాగునీరు కోసం ఇట్లా మిడుసులు మీదికెత్తి చూస్తే అంత పొడవైన ట్యాంక్ ఉంది. అది మండలం మొత్తానికి తాగునీరు అందిస్తారని అప్పట్లో ప్రపోజల్ అయింది. కానీ కోట్లు ఖర్చు పెట్టారు. దాని తర్వాత 12 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దాని తర్వాత రాయకల్లో 6 ట్యాంకులు ఉన్నాయి, మంచినీటి ట్యాంకులు. మరి వాళ్ళ ఈ ట్యాంక్ ఆవశ్యకత ఏర్పడిందని రైతుల పట్టాలున్న భూముల్ని పుట్టగొట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అంటే ఇక్కడ కొంత రెడ్డిలు అనే ఫీలింగ్ ఉంది. ఒకప్పుడు రెడ్డిలు బంగారు కడ్డీల్లాగానే ఉండేవారు కావచ్చు, కానీ ఇవాళ వారు భూమి కూడా దానం చేసిర్రు. అవి కూడా కట్ చేస్తారు. మేము అడుగుతానేమో ప్రభుత్వ భూములు లేవు. ప్రభుత్వ భూములు ఎవరు అమ్ముకున్నట్టు? మరి ఇక్కడ ఇవాళ నిరుపేదలు గుడి చేసుకుందామంటే గుంట భూమి చూపించుతలేరు. కొన్ని సంవత్సరాల క్రితం భూములు ఉండే, మరి ఆ భూములన్నీ మాయమైనాయా, మాయం చేశారా, మింగేశారా?
ఇవాళ భూమికి రెక్కలు వచ్చినాయి. అక్కడ 40,000 రూపాయలు మీకు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. కనుక వాళ్ళ అమ్మ దలుచుకున్న వాళ్ళు డాక్టర్ రాజిరెడ్డి గారు చెప్పినట్టు భౌగోళికంగా అది ఎత్తులో ఉంది. నీరు పల్లె నీరు అనేది పల్లవే జరుగుతుంది కానీ మిట్టకోదు. కేసీఆర్ తీసుకుపోయి అందులో పోసిన అన్నట్టు అప్పటి ప్రపోజల్స్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు రైతుల పక్షాన ప్రజా సంఘాల నాయకులు కూడా. ఎందుకంటే ఇది ప్రజా సమస్య, ఇవాళ రైతు సమస్య కాదు ఇది. ఇవాళ రైతు సమస్య అయితే రేపు పొద్దుగాల మేము కూడా వేసుకున్న గుడిసెలలో కూడా పట్టాలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని వెళ్ళగొట్టే పరిస్థితి కూడా రావచ్చు. కనుక దీనికి సాంఘీభావం తెలుపుతున్నాం. ఢిల్లీసే గల్లీ తగలడింగే, దీని మీద ఇడిచిపెట్టేది లేదు. ఇది ఢిల్లీ స్కీమ్. అక్కడి నుంచి ఏంది అమృత్ సాగర్ ఏదో దీనికి పేరు పెట్టిర్రు. మరి ఆ అమృత సాగర్ ఎవరికతో ఉన్న సాగర్లో నీళ్ళు ఇవ్వండి మాకు, కనీసం మా తాగునీరు. మీరు అందరికీ పాత్రికేయ విలేకరుల మిత్రులందరికీ తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయని. ఇంద్రనగర్ కాలనీ పోతే ఇప్పుడు చూడండి, పొద్దుగల్లో ట్రాక్టర్ పంపాలి, సాయంత్రం ట్రాక్టర్ పంపాలి. మళ్ళీ మిషన్ భాగీరథ నీళ్ళు నల్ల చాలు చేస్తే అది మురికి నీరు ఫస్ట్ 2 గంటలు వస్తుంది. ఆ తర్వాత మంచి నీరు పట్టుకునే టైంలో బంద్ అవుతుంది. మరి అది చేయాల్సిన అధికార యంత్రాంగం చెయ్యకుండా రైతుల పొట్టలు కొట్టే వైనాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం చెప్తున్నాం కదా, రైతేడిచిన రాజ్యం బాగుపడలే, ఎద్దడిచిన వ్యవసాయం బాగుపడలేదు. ఏదో చెరుకు తీయగుంది కానీ గనిదాకా కొరికినట్టు అలాంటి ప్రయత్నాలు మానుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం. ఆల్రెడీ దీనికి అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు, వారు చెప్పారట వేరే భూమి చూడండి అయ్యా అని. మరి భూమి ఎటు పోతుంది? మేము మా సాంప్రదాయ ప్రకారంగా మశానంలో మేము పాతి పెట్టాలి. మేము 4 గుంటలు అడుగుతున్నాం, 4-5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. దాదాపుగా 3 టర్ములు మారినా మాకు ఒక గుంట భూమి కూడా ఇవ్వలేరు. గుంట భూమిలో మేము ఆదివాసీలు మా తోటి జాతి వాళ్ళందరూ చచ్చిపోతే అంతుందో అడుగుతున్నాం. కానీ ఇలాంటివి చెయ్యదు. కానీ ప్రభుత్వం ఇలాంటి చేయడానికి కారణం ఏంటిదంటే ఖచ్చితంగా కాంట్రాక్టులకు కక్కుర్తి పడి, కమిషన్లకు కక్కుర్తి పడి ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇకపై సాగనివ్వం కూడా. ఇది తూచి గాలి వానగా మారకముందే దీన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామో విన్నపిస్తున్నాం. ప్రస్తుతం ఇది విన్నపం, తర్వాత హెచ్చరిక. స్మరిస్తే పద్యం, మరిస్తే వాయిద్యం, చేస్తే నైవేద్యం, చేస్తే సేద్యం, ఇలా ముందుకు సాగుతామని విన్నపిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాత్రికేయ మిత్రులు.